హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో అభిమన్యుడు మరియు ఉత్తరాల వివాహం ఎలా జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. విరాట మహారాజు తన రాజ్యంలో ఉండి పాండవులు ఉన్న సంగతి తెలిసి సంతోషించి తన కుమార్తె ఉత్తరను అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసం పూర్తి చేసి తమతో యుద్ధం చేసి తమ రాజ్యాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటారని, అందువల్ల ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి పాండవులు మళ్ళీ అజ్ఞాతవాసం చేసేలాగా చేయాలని అనుకుంటారు. ఇదే విషయాన్ని తన మంత్రులతో చెప్పి వారితో కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళి పాండవుల యొక్క అజ్ఞాతవాసం ఇంకా పూర్తి కాలేదని, పూర్తి కాకుండానే వారు మనకు కనిపించారని, అందువల్ల వారు మళ్ళీ 13 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని భీష్ముడితో దుర్యోధనుడు చెబుతాడు. అది విని భీష్ముడు దుర్యోధన పాండవులు మనకు కనిపించేసరికి వారి అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది. ఈ విషయం ఈ సభలో ఉన్న అందరికీ తెలుసు. నువ్వు ఎటువంటి దురాలోచన చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో ఇక చేసేదేం లేక దుర్యోధనుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత పాండవులు వారి ఆయుధాలను దాచిపెట్టి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి వారి ఆయుధాలను తీసుకొని ఉపపర్వము అనే ఊరిలో నివాసం ఉంటున్నారు. అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ విరాట మహారాజు యొక్క ఆదేశం మేరకు పాండవులకి అనేక బహుమతులను ఇచ్చి ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. అలాగే విరాట మహారాజు కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా సకల సౌకర్యాలను ఏర్పరిచి ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇలా పాండవులు అక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన భార్య రుక్మిణి, సత్యభామలతో, అలాగే తన చెల్లెలు సుభద్రను, అలాగే తన రాజ్యంలోని యాదవ వీరులను మరియు అభిమన్యుడు, అలాగే తన కుమారులను తీసుకొని పాండవుల ఉంటున్న ప్రదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుని చూసి పాండవులు ఎదురు వెళ్ళి నమస్కరించారు. అంతేకాకుండా ద్రుపద మహారాజు, అలాగే అనేక దేశాల నుంచి ఎంతోమంది రాజులు అభిమన్యుడు మరియు ఉత్తర వివాహం చూడడానికి ఉపపర్వముకు వచ్చారు. అక్కడికి వచ్చిన వారందరికీ విరాట మహారాజు ఎన్నో మర్యాదలు చేశారు. అలాగే అభిమన్యుడు ఉత్తర పెళ్లి పనులు ఎంతో ఘనంగా, అలాగే ఎంతో సౌభాగ్యమానంగా జరుగుతున్నాయి. అలాగే రంగురంగుల పూలతో, ఎన్నో సుగంధ ద్రవ్యాలతో వివాహ వేదికను తయారు చేశారు. అలాగే అక్కడ అనేక నాటకాలు మరియు నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటిని చూసి అక్కడికి వచ్చిన ప్రజలు, అతిథులు ఎంతో సంతోషించారు. పెళ్లి పనులన్నీ పూర్తవడంతో విరాట మహారాజు పెళ్లి మండపం దగ్గరికి రమ్మని పాండవులకు వర్తమానాన్ని పంపారు. ఇది విని శ్రీకృష్ణుడు అభిమన్యుని తీసుకొని అలాగే మిగతా పాండవులు పెళ్లి మండపానికి వచ్చారు. విరాట మహారాజు శ్రీకృష్ణుని పాండవులను ఎంతో ఘనంగా పెళ్లి మండపంలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత పెళ్లి మండపంలో అభిమన్యుడు ఉత్తరాలను కూర్చోబెట్టి పురోహితుడు శుభముహూర్తంలో వారిద్దరికీ పాణిగ్రహణం చేయించాడు. ఆ తర్వాత అభిమన్యుడు మరియు ఉత్తర దోసిలతో ఒకరి తలపై ఒకరు తలంబ్రాలను వేసుకున్నారు. ఆ తర్వాత అభిమన్యుడు మరియు ఉత్తర ఒకే ఆసనంపై కూర్చున్నారు. వారిద్దరిని పెళ్లికి వచ్చిన అతిథులందరూ ఆశీర్వదించారు. ఆ తర్వాత విరాట మహారాజు పాండవులకి, శ్రీకృష్ణుడికి అనేక ఆభరణాలను, అలాగే అనేక వస్త్రాలను, అలాగే విలువైన ఎన్నో వజ్ర వైడూర్యాలను కానుకలుగా ఇచ్చాడు. అలాగే ద్రౌపదీదేవి, సుభద్రల కూడా విరాట మహారాజు అనేక ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. ఇలా పెద్దలందరి సమక్షంలో అభిమన్యుడు మరియు ఉత్తరాల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. దానికి వచ్చిన అతిథులందరూ, అలాగే పాండవులు మరియు శ్రీకృష్ణుడు, అభిమన్యుడు మరియు ఉత్తరాల వివాహము చూసి ఎంతో సంతోషించారు. సో ఫ్రెండ్స్, చూశారుగా అభిమన్యుడు మరియు ఉత్తరాల వివాహం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.